వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఆ గ్రామాల్లో ఆవు మరణిస్తే 12 ఏళ్ల పాటు పెళ్లిళ్ళు బంద్. అవునండి, మీరు వింటుంది నిజం. ఆ గ్రామాల్లో ఆవు మరణించిందంటే 12 ఏళ్ళు పెళ్లి చేసుకోరట. భారతదేశంలో ప్రాంతానికో ప్రత్యేక సాంప్రదాయం కనిపిస్తుంది. టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత ఆధునిక కాలంలోనూ కొన్ని గ్రామాల్లో శతాబ్దాల నాటి ఆచారాల్ని ప్రజలు ఇప్పటికీ ఖచ్చితంగా పాటిస్తున్నారు. అలాంటి అరుదైన సాంప్రదాయం మధ్యప్రదేశ్ అశోక్ నగర్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కొనసాగుతుంది. గ్రామంలో ఆవు మరణం, హత్య లేదా ఏదైనా అశుభ సంఘటన జరిగితే కొంతకాలం పాటు ఎలాంటి శుభకార్యాలు, ముఖ్యంగా వివాహాలు నిర్వహించకూడదనే ఆచారం ఇప్పటికీ అమల్లో ఉంది. దీంతో కూతుళ్లను తమ సొంత ఇంటి నుంచి కాకుండా గ్రామ సరిహద్దుల బయట నుంచే అత్తారింటికి పంపించాల్సిన పరిస్థితులు. గ్వాలియర్, చంబాల్ ప్రాంతంలోని అశోక్ నగర్ జిల్లా కిరియామౌ, కొలువ, టక్కేరి, భామోరి, కబీరా వంటి గ్రామాల్లో పెద్దలు తీసుకునే నిర్ణయాల్ని గ్రామం అంతా పాటించడం ఆనవాయితీ. గ్రామంలో ఏదైనా అశుభం జరిగితే కొంతకాలం వివాహాలు, ఇతర శుభకార్యాల్ని నిలిపివేస్తారు. ఆవు మరణించిందంటే 12 ఏళ్లు పెళ్లిళ్ళుండవు. కిరియామౌ గ్రామంలో కొన్నాళ్ల కిందట ఒక 4-వీలర్ వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డ ఆవు కొద్ది రోజులకు చనిపోయింది. గ్రామస్తులు ఆవుకు సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. అప్పుడే గ్రామ పెద్దలు సమావేశమై ఈ ఘటన గ్రామానికి అశుభ సూచికగా భావించి కొంతకాలం పాటు ఊళ్ళో ఎలాంటి వివాహాలు నిర్వహించకూడదని నిర్ణయించారు. అయితే తర్వాత వరుసగా జరిగిన ప్రమాదాల్లో ఒక ఇంజనీర్ ట్రాక్టర్ కింద పడి మరణించడం, మరో చిన్నారి కూడా ప్రమాదంలో చనిపోవడం వంటి ఘటనలతో వివాహాలపై నిషేధం కొనసాగుతూనే వచ్చింది. ఇలా దాదాపు 12 ఏళ్ల పాటు గ్రామంలో ఒక్క పెళ్లి కూడా జరగలేదు. గ్రామం బయటే పెళ్లిళ్లు జరిగేవి. అయితే అలా అని గ్రామస్తులు వివాహాల్ని పూర్తిగా నిలిపివేయలేదు. గ్రామ సరిహద్దులు దాటి పొలాల్లో, సమీప గ్రామాల్లో లేదా పట్టణాల్లో పెళ్లిళ్లు చేసేవాళ్ళు. అక్కడి నుంచే అప్పగింతలు చేసేవారు. గ్రామానికి చెందిన భగవాన్ సింగ్ మాట్లాడుతూ 4 ఏళ్ల కిందట తన సోదరి వివాహం నిశ్చయమైనప్పటికీ గ్రామ సాంప్రదాయాల కారణంగా ఇంట్లో పెళ్లి చేయలేకపోయానని తెలిపారు. గ్రామం బయటే ఖాళీ ప్లేస్లో వివాహం జరిపించినట్లు చెప్పారు. అక్కను మా ఇంటి గుమ్మం నుంచి అత్తింటికి పంపలేకపోవడం మాత్రమే జీవితాంతం మిగిలిపోయిన బాధ అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ ఒక్కరే కాదు, తమ సొంతింటి నుంచి కూతుళ్లను అత్తారింటికి పంపించలేకపోయామనే బాధ ప్రతి తల్లిదండ్రుల్లోనూ మిగిలిపోయింది. అయితే సుమారు 8 నెలల కిందట గ్రామంలోని ఒక కుటుంబం ధైర్యం చేసి తమ ఇంట్లోనే వివాహం నిర్వహించింది. ఆ తర్వాత క్రమంగా ఇతర కుటుంబాలు కూడా గ్రామంలోనే వివాహాలు జరిపించడం ప్రారంభించాయి. ఆ ఊర్లో ఇప్పటికీ అదే ఆచారం కిరియామౌ మాత్రమే కాదు, సమీపంలోని కబీరా అనే గ్రామంలో ఇలాంటి సాంప్రదాయమే కొనసాగుతుంది. దాదాపు 1.5 ఏళ్ల కిందట రాత్రివేళ ఓ బైక్ ఢీకొనగా దూడ చనిపోయింది. దీంతో గ్రామ పెద్దలు సాంప్రదాయ ప్రకారం 2 ఏళ్ల పాటు వివాహాలపై నిషేధం విధించారు. ఇది మా పూర్వీకులు పెట్టిన సాంప్రదాయం. 2 ఏళ్లు పూర్తయ్యాక ఎలాంటి అశుభ ఘటనలు జరగకపోతే మళ్ళీ వివాహాలు ప్రారంభిస్తాం అని ఊరి పెద్ద రామ్ స్వరూప్ సింగ్ చెబుతున్నారు. ప్రస్తుతం కబీరా గ్రామంలో ఏదైనా శుభకార్యం నిర్వహించాల్సి వస్తే సమీప గ్రామాలు లేదా అశోక్ నగర్లోనే చేయాల్సి వస్తుంది. టక్నేరి అనే గ్రామంలో 1.5 ఏళ్ల క్రితం ఒక మహిళ హత్యకు గురైంది. ఆ ఘటన తర్వాత ఆ గ్రామంలోని శుభకార్యాలను నిలిపివేశారు. బమేరి గ్రామానికి చెందిన రామ్ నరేష్ రఘువంశీ కుటుంబం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. ఓ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో వివాహాల్ని నిలిపివేశారు. దీంతో తన కుమార్తె పెళ్లిని మరో గ్రామంలోని బంధువుల ఇంట్లో నిర్వహించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ధనవంతులు బయట మ్యారేజ్ గార్డెన్స్ అద్దెకు తీసుకుని పెళ్లిళ్లు చేసుకుంటారని, కానీ తమలాంటి పేద కుటుంబాలకు ఇది భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ దేవ్శ్రీ మాలి ప్రకారం ఆధునిక సమాజంలో చాలా మంది ఇలాంటి ఆచారాల్ని మూఢనమ్మకాలుగా భావించినప్పటికీ గ్రామస్తులు మాత్రం తమ పూర్వీకుల వారసత్వంగా చూస్తున్నారు. గతంలో భీండ్, మెరేనా ప్రాంతాల్లోనూ ఇలాంటి సాంప్రదాయాలు ఉండేవని, గ్రామంలో మరణం సంభవిస్తే 13వ రోజు పూర్తయ్యే వరకు పెళ్లిళ్లు నిర్వహించరని ఆయన గుర్తు చేశారు. ఏదేమైనా ఇలాంటి సాంప్రదాయాలు ఇంకా మన భారతదేశంలో కొనసాగుతుండటమే మన భారతీయ సంస్కృతి యొక్క విలువల్ని తెలియజేస్తున్నాయి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ప్రస్తుత వీడియోస్పై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది. ఆర్ వాయిస్కి మీ చేత చాలా చాలా అవసరం. బ్రేక్ ఈవెన్కి ఇంకా చేరుకోలేదు. శాలరీస్, రెంట్స్, మెయింటెనెన్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఈ ఇబ్బంది నుంచి మీరే బయటపడేయాలి. ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.